మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిలా మారింది. ఈ విషయంలో ఎవరికి వారు తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. తన ఇంటికి పోలీసులను ఎవరు పంపారో తెలియాల్సిందేనని కొండా సురేఖ పట్టుబడుతున్నారు. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లతో భేటీలో కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. అంతేకాదు తన ఇంటికి వచ్చిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి. మరోవైపు కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులను దూషించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడాన్ని పార్టీ నేతలంతా తప్పుబడుతున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లటం తప్పే అని చెప్తున్నా సుమంత్ను తన ఇంట్లో ఉండనివ్వటం కూడా కరెక్ట్ కాదంటున్నారు వారు. మొత్తంగా దక్కన్ సిమెంట్ బెదిరింపుల వ్యవహారాన్ని మంత్రుల వాటాల పంచాయతీ అంటూ ప్రతిపక్షాలు అటాక్ చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. ఇటు ప్రభుత్వం వైపు నుంచి అటు మంత్రి వైపు నుంచి కూడా తప్పు ఉండటంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారట మీనాక్షి నటరాజన్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిపై ఏ చర్య తీసుకున్నా పార్టీకే నష్టం అని భావించి తలలు పట్టుకోవటం అధిష్టానం వంతైంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్, అసలు ఏం జరుగుతోంది? కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడం పట్ల కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న తన ఇంటికి పోలీసులు రావడాన్ని ఆక్షేపిస్తున్నారు మంత్రి కొండా సురేఖ. అయితే ఇదే సమయంలో తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గా ఉంది. సీఎంతో పాటు మంత్రులు ఏకవచనంతో విమర్శించడం అనేది కాంగ్రెస్ పార్టీకి మిన్నుంటున్న అంశంగా చెప్తా ఉన్నారు. ఇటు సుస్మిత పటేల్ విమర్శలు చేయడం ఒకేతే అయితే అటు సంబంధించి మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళడం కూడా వైపు ఉండడంతో ఇటు ఇరు వర్గాలకు సంబంధించి కూడా తప్పు ఉండడంతో దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొనుంది. దాదాపు నిన్న సాయంత్రం 3 గంటల పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసితో భేటీ అయిన కొండా సురేఖ అన్ని అంశాలను వివరంగా చెప్పినట్టుగా సమాచారం. ఇటు పోలీసులు మంత్రి ఇంటికి వెళ్ళడాన్ని తీవ్రంగా ఆమె తప్పుపట్టినట్టుగా సమాచారం. ఈ విషయంలో సంబంధించి ఇన్ఛార్జ్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఉంది. అయితే ఈరోజు ఉదయమే ఇన్ఛార్జ్ తన సొంత రాష్ట్రం భోపాల్కి మధ్యప్రదేశ్ కు వెళ్లిపోయారు. దీంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ రోజు ఈ అంశానికి పులి స్టాప్ పెడతామంటూ కూడా పిసిసి నిన్న వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ అంశం పైన ఇంకా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. కుదిరితే రేపు మాట్లాడతామన్నట్టుగా పిసిసి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎటువంటి ప్రభుత్వ వాహనాన్ని కూడా కొండా సురేఖ గత 2 రోజులుగా వాడట్లేదు. ప్రైవేట్ వాహనంలోనే తిరుగుతున్నారు. తన ఇంటికి పోలీసులు రావడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న కదా దానికి వివరణ ఇవ్వాలనేది, ఎవరైతే ఆ పోలీసులు వచ్చారో వారిని సస్పెండ్ చేయాలనే డిమాండ్ ను అధిష్టానం ముందు కొండా సురేఖ పెట్టినట్టుగా సమాచారం. దీనిపైన ప్రభుత్వం చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఏం చేస్తారన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు సీఎంఓ నుంచి కానీ ఇటు కొండా సురేఖ వైపు నుంచి కానీ ఒక అడుగు కూడా ముందుకు పడిన నేపథ్యంలో కొంత సందిగ్ధ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఇష్యూని ఇలాగే వదిలిపెడితే 2-3 రోజుల తర్వాత సర్దుకుంటుందన్న అభిప్రాయంతో అధిష్టానం కూడా ఉన్నట్టుగా సమాచారం. ఏదేమైనా రేపు ఉదయం తర్వాత దీనిపైన అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.